నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిఎన్జి ధరలను మరోసారి పెంచిన కేంద్రం. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో రేటు 80 రూపాయలు. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ ప్రారంభం. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట నిఘా. బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్. చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు. మధ్యప్రదేశ్లో రాజధాని ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం. 2 ఏసీ కోచ్లలో మంటలు. ప్రయాణికులు సురక్షితం. ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే విధ్వంసం తప్పదు. దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారని ట్రంప్ హెచ్చరికలు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. 1 కిలో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సీఎన్జీ ధరపై ₹1 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒత్తిడి కారణంగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే సీఎన్జీ ధరను పెంచడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర ₹80.09 చేరగా నోయిడా, గిజియాబాద్లలో ₹88.70 చేరింది. మే 15న సీఎన్జీ ధరను కేజీకి ₹2 పెంచారు. ఈ వరుస ధరల పెరుగుదల వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులు, క్యాబ్ ఆపరేటర్లు, కమర్షియల్ రవాణాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్లోని లూనిరిచా, విక్రమ్గఢ్, ఆలోట్ రైల్వే స్టేషన్ల మధ్య వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలులోని 2 ఏసీ కోచ్లలో భారీగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తగలబడుతున్న B1తో పాటు దాని పక్క కోచ్ను రైలు నుంచి వేరు చేశారు. 68 మంది ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం తప్పిందని అధికారులు నిర్ధారించారు. మంటలు మరింత వ్యాపించకుండా ఉండేందుకు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ప్రమాదంతో ఢిల్లీ, ముంబై లైన్లో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలు 2.5 గంటల పాటు నిలిచిపోయాయి. త్వరలో రైల్వే సెక్షన్ను పునరుద్ధరిస్తామని వెస్ట్ సెంట్రల్ రైల్వే కోటా డివిజన్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. హైదరాబాద్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నటరాజ్ నగర్ లో త్రుటిలో ఓ బాలుడికి ప్రాణాపాయం తప్పింది. కాలనీలోని రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఓ కారు వెళ్లినా గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుపై కూర్చొని ఆడుకుంటున్న చిన్నారిని కారు డ్రైవర్ గమనించకుండా ఢీకొని ముందుకు వెళ్లాడు. డ్రైవర్కు వీధి టర్నింగ్ కావడంతో బాలుడు కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్నారి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షల అనంతరం చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. శనివారం రాత్రి భగీరథ్ను అరెస్టు చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 గంటల పాటు అతని స్టేట్మెంట్ రికార్డు చేశారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ జరిపిన మేడ్చల్ మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ అరెస్టుపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలికపై అత్యాచార ఆరోపణలపై పోక్సో కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి హైకోర్టులో ఉపశమనం లభించిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న ఉదయం పోలీసులు బండి భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కుమారుణ్ణి తానే పోలీసులకు అప్పగించారని రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. కొద్దిసేపటికి భగీరథ్ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. అప్పా జంక్షన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. భగీరథ్ స్టేషన్ కు రాగానే కేసు పర్యవేక్షణాధికారి డీసీపీ రితిరాజ్ అక్కడికి వెళ్లారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ నిందితుడిని రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అరెస్టు చేసినట్లు ప్రకటించగానే తొలుత స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేడ్చల్లోని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ను 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసు వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పియాస్కి తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ రిజెక్ట్ చేయడానికి లేదు. బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టులపైన నమ్మకం ఉంది. మేము నిర్దోషిగా బయటకు వస్తాం. బండి భగీరథ్ని యాంటోన్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్ళకు ఎస్ఓటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. ఏ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేశామో, ఏ రకంగా మేము తీసుకొచ్చి ఇచ్చామో మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ది జ్యుడిషియల్ సిస్టమ్ has surrendered before the court. Thank you. తన కుమార్తెను భగీరథ్ లైంగికంగా వేధించాడని ఈ నెల 8న బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి భగీరథ్ పరారీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భగీరథ్ లొంగిపోతాడని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా పోలీసులు హైదరాబాద్, కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో 5 బృందాలతో గాలించారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో తనిఖీలకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితుడు లేకపోవడంతో గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని అనుమానంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం ఉత్కంఠకు దారితీసింది. భగీరథ్పై కేసు నమోదైన మరుసటి రోజు నుంచే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కాల్ డేటా పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో ఉండే స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించి ఆయా ప్రాంతాల్లో వెతికారు. ఒక ప్రత్యేక బృందం కరీంనగర్ భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసానికి వెళ్లి ఆరా తీసింది. పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నించడానికి ముందే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు సాయంత్రం సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడైనా లొంగిపోవచ్చని భావించారు. ఈ క్రమంలోనే రాత్రి బండి సంజయ్ ప్రకటన వెలువరించడం, వెంటనే లొంగిపోవడం, మరోవైపు పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించడం వెంటనే జరిగిపోయాయి. वीडियो
ఈ కేసులో పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 ప్రకారం జడ్జి సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం సేకరించారు. నిన్న ఉదయం పోలీసులు బాధితురాలని మేడ్చల్ కోర్టుకు తీసుకెళ్లి అక్కడే ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పోక్సో కేసుల్లో న్యాయమూర్తి ముందిచ్చే వాంగ్మూలంపైనే కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేసి భద్రపరుస్తారు. బాధితురాలు కోర్టు విచారణకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దీన్నే ఆధారంగా భావిస్తారు. బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలం సేకరించారు. ఈ కేసులో ఫిర్యాదుదారు తల్లి కావడంతో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో బాధితురాలు మైనర్ బాలికపై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన 14 మందిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కుమారుడు భగీరథ్పై ఆరోపణలు వచ్చినందున అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. చట్టంపై గౌరవంతో పోలీసులకు భగీరథ్ను అప్పగించినట్టు వెల్లడించారు. తన కుమారుడైనా సామాన్యుడైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని పదే పదే చెబుతున్నాడని బండి సంజయ్ తెలిపారు. ఫిర్యాదు రాగానే భగీరథ్ను పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామని అనుకున్నట్లు చెప్పారు. అయితే తమ వద్ద ఉన్న ఆధారాలను న్యాయవాదుల ముందు పెట్టగా కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని చెప్పినట్టు వెల్లడించారు. అందుకే కొంత జాప్యం జరిగిందన్నారు. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నా న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో భగీరథ్ను పోలీసుల విచారణకు పంపించినట్లు బండి సంజయ్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇవ్వనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇళ్ల పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం 2 నెలలుగా వేచి చూస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండని వారివి రద్దు చేసి అర్హులైన ఇతరులకు కేటాయించనున్నట్లు తెలిపారు. సవరించిన భూముల విలువలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, కేంద్ర ఆర్థిక శాఖ సాయం, భూముల విలువలు పెంపు అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం 2 నెలలుగా ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి సుమారు 1,13,000 రూపాయలు వాటా రావాల్సి ఉందన్నారు. కేంద్రం మీద నమ్మకంతో లబ్దిదారులకు 1,60,000 రూపాయల ఫైనల్ బిల్ పెండింగ్లో పెట్టినట్లు చెప్పారు. అయితే మరో 20 రోజులు ఎదురు చూసి కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి విడతలో 3.5 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు సుమారు 1,32,000 పూర్తయ్యాయన్నారు. జూన్ నెలాఖరుకు మరో 72,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 2న ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 2వ విడతలో కొన్ని వెసులుబాట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ పథకం మంజూరై మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు ట్రాక్టర్లు ఉన్నవారికి అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలనే అంశాన్ని ఈ నెల 21న కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ నెలాఖరులోగా లబ్దిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్లోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండని వారిని రద్దు చేసి అర్హులకు కేటాయించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం సుమారు 38,000 ఇళ్లకు లబ్దిదారులను కేటాయించగా సుమారు 16,000 మంది ఆ ఇళ్లలో ఉండటం లేదనే విషయం సర్వేలో తేలిందన్నారు. 2వ విడతలో అన్నదమ్ములు ఒకే స్థలంలో కలిసి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గతంలో పేదల ఇళ్ల స్థలాలు కబ్జాలకు గురైనట్లు గుర్తించామన్న మంత్రి వాటి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో సవరించిన భూముల విలువలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వస్తాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న భూముల ధరలు కనీసం 5% పెరుగుతాయని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఏటా భూముల విలువలు సవరిస్తున్నట్లు పొంగులేటి వివరించారు. భూముల సరిహద్దుల వివాదాల పరిష్కారం కోసం ఉమ్మడి సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు రాకుండా నూతన టెక్నాలజీతో భూముల సర్వే చేసేందుకు 14 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. భారత్ నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. నెదర్లాండ్స్ నూతన ప్రధాని రాబ్ జెటెన్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సెమీ కండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టుల నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్లో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని వేగవంతం చేసేందుకు ప్రముఖ భారతీయ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సెమీ కండక్టర్ పరికరాల దిగ్గజం ASML మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్లో డిజైన్, ఇన్నోవేషన్, తయారీ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. మరోవైపు నెదర్లాండ్స్ నుంచి 11వ శతాబ్దపు చోళుల కాలం నాటి చారిత్రక రాగి శాసనాలు మళ్లీ భారత్కు రానున్నాయి. ప్రధాని మోదీ, రాబ్ జెటెన్ సమక్షంలో రాగి శాసనాల అధికారిక అప్పగింత కార్యక్రమం జరిగింది. చోళుల కాలం నాటి ఈ కాపర్ ప్లేట్లలో మొత్తం 21 పెద్ద రాగి రేకులు, 3 చిన్న రాగి రేకులు ఉన్నాయి. మహారాష్ట్రలో నక్సల్స్ ఏరివేత చర్యలను పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో గడ్చిరోలిలో మొత్తం 38 లక్షల రివార్డు ఉన్న 5 కీలక మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాను మావోయిస్టు రహిత జిల్లాగా పోలీసులు ప్రకటించారు. అధికారిక రికార్డుల ప్రకారం గడ్చిరోలిలో ఒక్క మావోయిస్టు కూడా లేరని పేర్కొన్నారు. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ విజయవంతమైందని గడ్చిరోలి జిల్లా ఎస్పీ రమేష్ వెల్లడించారు. మరోవైపు సిఆర్పీఎఫ్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన నిఘా ఆపరేషన్లలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్కు చెందిన 8 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరుడి వద్ద 3,565 గ్రాముల బరువున్న 115 బంగారు బిస్కెట్లను గుర్తించారు. విమానాశ్రయంలోని గ్రీన్ ఛానల్ ద్వారా నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం అతడిని తనిఖీ చేయగా ప్యాంటు లోపల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. కస్టమ్స్ చట్టం ప్రకారం బంగారాన్ని సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని పట్టుకునేందుకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాతో చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణకు దిగడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై కావాలనే యుద్ధాన్ని రుద్దాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. అమెరికా కావాలని కొన్ని తెచ్చుకుని ఈ యుద్ధం వల్ల అమెరికాలోని సామాన్య కుటుంబాలు నలిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు. అమెరికా ట్రెజరీ బాండ్ల రేట్లు పెరుగుతున్న గ్రాఫ్ను జత చేసిన అబ్బాస్, అమెరికాలో గ్యాస్ ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ బుడగను కాసేపు పక్కన పెడితే అక్కడ జాతీయ అప్పులు, గృహ రుణాల వడ్డీ రేట్లు అమాంతం పెరగడం ప్రారంభమైనప్పుడు అసలైన నొప్పి తెలుస్తుందని హెచ్చరించారు. అమెరికాలో ఆటో లోన్ల డిఫాల్ట్లు ఇప్పటికే 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అబ్బాస్ స్పష్టం చేశారు. ఇరాన్ గనుక త్వరలోనే శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశానికి చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఫ్రెంచ్ ప్రసార సంస్థ BFM టీవీకి ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒప్పందానికి రావడం ఇరాన్ ప్రయోజనాలకు కూడా అవసరమని, వారు ఆ దిశగా ఆలోచించాలని అందులో సూచించారు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు సమర్థించారు.
ఇజ్రాయెల్ తలను తాను రక్షించుకోవడానికి ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయడానికి చేస్తున్న దాడులను ప్రశంసించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడమే తన ప్రధాన లక్ష్యమని, అయితే అందుకు ఇరాన్ తన వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ ఇంధన భవిష్యత్తును మలుపు తిప్పేలా భారత్ ఒక భారీ చమురు, సహజ వాయువు నిక్షేపాల అన్వేషణకు తెరతీసింది. తూర్పు తీరంలో కొన్ని వేల కిలోమీటర్ల లైన్ల మేర ఇంధన నిల్వల కోసం అన్వేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర గర్భాన్ని జల్లెడ పట్టనుంది. బంగాళాఖాతం సముద్ర గర్భంలోని ఇంధన నిక్షేపాలను వెలికితీసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసింది. సాంకేతిక భాషలో ఈ ప్రాజెక్టును 2D బ్రాండ్బ్యాడ్ మెరైన్ సీస్మిక్ అండ్ గ్రావిటీ మ్యాగ్నెటిక్ డేటా అక్విజిషన్ గా పిలుస్తారు. ఈ నెల 14న ఇందుకోసం బిడ్లను ఆహ్వానించారు. ఈ సర్వే పరిధి అత్యంత భారీగా ఉండనుంది. బెంగాల్, పూర్నియా, మహానది పరిధిలో 45,000 లైన్ కిలోమీటర్లు, అండమాన్ బేసిన్లో 43, కృష్ణా గోదావరి బేసిన్లో 43, కావేరీ బేసిన్లో 30,000 లైన్ కిలోమీటర్ల మేర అండర్ వాటర్ స్కానింగ్ జరగనుంది. 2 ఏళ్ల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ప్రస్తుతం దేశీయ చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా, అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ ప్రభావం సామాన్యుడి జేబుపై పడుతోంది. ఇప్పటి వరకు ముంబై హైవే వంటి పశ్చిమ తీరంతో పోలిస్తే తూర్పు తీరంలో అన్వేషణ చాలా తక్కువగా జరిగింది. మయన్మార్, ఇండోనేషియా గ్యాస్ క్షేత్రాలకు సమాంతరంగా ఉండే అండమాన్ బేసిన్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ప్రపంచ ఇంధన పరిస్థితులు మారుతున్న వేళ భారత్ చేపడుతున్న ఈ చమురు వేట అత్యంత కీలకం కానుంది. దేశ ఇంధన భద్రతను సుస్థిరం చేసే దిశగా ముందడుగు పడనుంది.